అసలు నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే సండే వస్తే చాలు రిమైనింగ్ డేస్ కన్నా సండే రోజు ఇంకా ఎక్కువ బిజీ అయిపోతున్నాం కిచెన్ లో. అమ్మయ్య ఇవాళ సండే కదా కొంచెం రెస్ట్ తీసుకుందామని అనుకునే ఛాన్స్ కూడా ఉండట్లేదు. పోనీ ఏమైనా 5 స్టార్ మాస్టర్ చెఫ్ లాగా వెరైటీస్ చేస్తున్నానంటే అది కూడా లేదు. ఎప్పటికీ రెగ్యులర్ గా చేసుకునే చికెన్ అండ్ బగారా రైస్ కి నా టైం అంతా సరిపోతుంది. ప్రిపరేషన్, కుకింగ్, క్లీనింగ్, మళ్ళీ సర్వింగ్. అయ్యే బాబాయ్ తినేటప్పటికి ఆల్మోస్ట్ 3 అయిపోతుంది అనమాట. అందుకే నాకు ఒక కోరిక ఉంది, ఆడవాళ్ళకి సండే అఫీషియల్లీ హాలిడే అని గవర్నమెంట్ ఒక రోజు అనౌన్స్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అట్లీస్ట్ అప్పుడప్పుడైనా కిచెన్ కి లీవ్ దొరుకుతుంది కదా. ఎనీవే ఇవాళ మన ఇంట్లో స్పెషల్ గా నాటుకోడి చికెన్ అండ్ బగారా రైస్ చేశాను. మన బన్సీ బాబుకి కూడా సపరేట్ గా చికెన్ రైస్ చేశాను. అదేంటో చికెన్ స్మెల్ వచ్చిందంటే చాలు మన బాబు ఫుడ్ ని అస్సలు రిజెక్ట్ చేయడు, సూపర్ గా ఎంజాయ్ చేస్తూ తింటాడు. అదే వెజిటబుల్ పెడితే మాత్రం అమ్మ నాకేంటి టార్చర్ అన్నట్లు ఇస్తాడు ఎక్స్ప్రెషన్స్. ఆల్రెడీ వాడికి కూడా టేస్ట్ తెలిసిపోతుంది అనుకుంటా, చికెన్ అంటే ఎస్ అని, వెజ్జీస్ అంటే నో అని. ఫైనల్లీ కుకింగ్ కంప్లీట్ చేసుకుని లంచ్ కూడా ఫినిష్ చేసేస్తున్నాం. అండ్ హానెస్ట్లీ నేను కుకింగ్ చేసిన ఫుడ్ నాకు చాలా నచ్చుతుంది, ఎందుకంటే టేస్ట్ కి నేనే ఫ్యాన్ ని కాబట్టి. మరి నాలాగా సండే అంటే రెస్ట్ అనుకుని కిచెన్ లో ఫుల్ బిజీ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్స్ లో కంపల్సరీగా చెప్పండి. ఓకే గైస్, నా సండే అయితే ఇలా ఎండ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై గైస్.